హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాని అండ్ నాయన వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి రీతిగా వారి యొక్క ఇంట్లో క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా పాటలు పాడారు దేవుణ్ణి ఆరాధించడానికి. మరి బిడ్డలు వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక చరణం, ఒక పల్లె ఒక చరణం పాడి నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. తలవాల్చు స్థలము నాకిల లేదని పలికిన దీనుడా నా యేసయ్యా. తలవాల్చు స్థలము నాకిల లేదని పలికిన దీనుడా నా యేసయ్యా. మరణము నుండి మహిమతో లేచి, మరణము నుండి మహిమతో లేచి, మనుజులకెల్లని ఆశ్రయమైతివి. కౌగిటనే తలవాతునయా. వర్ణన కన్నుల తేజోమయుడా, చిత్రమయా నీ దయా. శివనమే నీవయ్యా. వర్ణన కన్నులని తేజోమయుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం. అందరికీ సార్వత్రిక సంఘానికి సుపరిచితము చిరపరిచితమైన లేఖన భాగం. దేవునికి మహిమ కలుగును గాక. 9వ అధ్యాయము. దయచేసి బయట అక్కడక్కడ ఉన్న వాళ్ళు వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీరు వాక్యం వింటూ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపించాలి తప్పితే వేరే కార్యక్రమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తే అది మనకు క్షేమం కాదు. హల్లెలూయా. మరియా మార్త యొక్క స్టోరీ మనందరికి తెలుసు. మార్త ఏం చేస్తుంది? వాక్యం వినుకుంటూ కూర్చుందా? ఏం చేస్తుంది మార్త? విస్తారమైన పనులు పెట్టుకున్నదంట. ఎందుకు పెట్టుకున్నదో తెలియదు ఆమెకి. కొందరు ప్రార్థన తప్పించుకొని పనులు పెట్టుకుంటారు ఆమె లెక్క, ఆమె కూర్చోవడం ఇంట్రెస్ట్ లేక. సో కాబట్టి ప్రార్థన జరుగుతున్నటువంటి స్థలంలో కూర్చోవడం అనేటటువంటిది ఆషామాషి విషయం కాదు. ప్రార్థన జరుగుతున్న స్థలాల్లో మనం ఉండాలంటే, వాక్యం వినాలంటే వి నీడ్ మోర్ పవర్. యేసు ప్రభుల వారు శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈ మాట అంటాడు 31వ వచనంలో, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి ఉపమానములు అనేకములు ప్రభు వారికి బోధించారని. కాబట్టి వినడానికి కూడా శక్తి కావాలి, వాక్యం వినడానికి. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ కూడా వినాలని చేస్తూ ఉన్నాను. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చదవని లేఖన పరిశుద్ధ భాగంలో దేవుడు మన వినికిడిలో పాలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రిస్మస్ అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇట్లా మనలాగా చిన్న చిన్న కుటుంబాలు మొదలుకొని పెద్ద పెద్ద దేశాల వరకు కూడా సెలబ్రేట్ చేసుకునేటటువంటి
ఒక అద్భుతమైనటువంటి పండుగ. దిస్ ఈస్ ద వెరీ వెరీ బిగ్ ఫెస్టివల్ ఫర్ అస్, ఈచ్ వన్ ఆఫ్ అస్. ఇక్కడ మన అందరికీ కాదు, దేశాలకి, ప్రపంచాలకి ఇది ఒక ఆనందకరమైనటువంటి పండుగ. ఎందుకు క్రిస్మస్ అంత పెద్ద పండుగ అయింది? క్రిస్మస్ అనగా ఏమిటి అంటే దాని మూలాలకు వెళ్తే ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమే క్రిస్మస్ పండుగకు పునాది గురించి మాట్లాడుతూ ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏలయనగా అంటే అర్థమైంది. ఏలయనగా అంటే వైయా హౌవా, వై షుడ్ యు డిరైవ్ ఇట్? ఏలయనగా అంటే అర్థమైంది ఇంగ్లీష్లో. ఎలా అంటే హౌ. ఎలా అంటే చెప్పండి, అది అర్థం కావాలి ఫస్ట్. ఎలా అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? ఎలా. హౌ. ఎలా ఏ విధంగా, దానికి ఎట్లా అంటాం? ఎందుకనగా అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? వై. సో ఆ డిఫరెన్స్ గమనించాలి. వై, హౌ. ఇప్పుడు ఇక్కడ ఏలయనగా అంటే అర్థం ఏంటంటే ఎందుకనగా. శిశువు ఎందుకు పుట్టాడంట? శిశువు పుట్టడానికి గల కారణాలు చెప్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు. ఇప్పుడు శిశువు పుట్టకన్నా ముందు ఏలయనగానే ఉంది. దిస్ ఈస్ ద కనెక్టింగ్ వర్డ్ అనమాట. ఇంగ్లీష్లో కంజంక్షన్స్ అని ఉంటాయి, కనెక్టింగ్ వర్డ్స్. అవి లేకపోతే పదాలకు అర్థం ఉండదు. బైబుల్లో ఇవి చాలా ఉన్నాయి. అయితే, అందుకొరకు, అయినను, ఎలా, హౌ, ఇటువంటి అన్నీ కూడా కనెక్టింగ్ వర్డ్స్ అనమాట. ఇవి మిస్ అయిపోయినామంటే మనకేమైందంటే థీమ్ అర్థం కాదు. యేసు ప్రభువుల వారు పుట్టడానికి గల కారణం ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎందుకు పుట్టాడండి శిశువు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ పర్పస్ డస్ హి హస్ కమ్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్? వై జీసస్ క్రైస్ట్ బర్త్ ఆర్ వి సెలబ్రేటింగ్? మనం ఎందుకు జరుపుకోవాలంటే ఒక రీజన్ ఉంది అవతల. ఆ రీజన్ గుర్తించాలి. ఎందుకు యేసు ప్రభు పుట్టాడు అంటే 2వ వచనంలో రీజన్ చెప్తున్నాడు. యేసు ప్రభు లోకానికి రావడం గల కారణం చెప్తున్నాడు. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూచెదరు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద. ఇది రీజన్ చెప్తున్నాడు. రీజన్ ఏంటంట? చీకట్లో జనులు నడుస్తూ ఉన్నారు, అందుకొరకు ఆయన పుట్టాల్సి వచ్చింది. మరణ ఛాయ గల దేశము, భూనివాసులందరికీ మరణము ఆవరించింది, అందుకు ఆయన పుట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చీకటి పోవాలంటే ఏం చేయాలి? పోపు అంటే పోతుందా? చీకటి పో అంటే పోదు. చీకటి పోవాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. ఇప్పుడు చీకటి గల జనుల మీద వెలుగు ఏమిటి? యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నాడు? ఐ యామ్ ద లైట్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించు వాడు ఏమాత్రము చీకట్లో నడవక వాడు నిత్యము వెలుగులో నడుస్తాడు. చీకటి పారద్రోలడానికి యేసుప్రభు వెలుగై వచ్చుండు. మరి మరణ ఛాయ గల దేశ నివాసుల మీద. ఇప్పుడు చీకటి పోవాలంటే వెలుగు కావాలని చెప్పారు. మరణం పోవాలంటే ఏం కావాలి? మరణం విశేషం ఏంటి? పునరుద్ధానం కావాలి, జీవం కావాలి. దేవుని బిడ్డలారా, క్రిస్మస్కు కారణాలు ఈ 2. యేసుప్రభు పుట్టడానికి కారణాలు 2. ఒకటి, ప్రజలు చీకట్లో ఉన్నారు. ఏ చీకటి ఆవరించింది మనుషులకు? మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనల్ని దేవుడు ఎక్కడ నుంచి తెచ్చిండంట? అంధకార సంబంధమైన క్రియల నుంచి. మీరు పూర్వము చీకటి అయినటువంటి స్థితి నుంచి. ఒకప్పుడు చీకటి అయిన మీరు ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. రాజులైన అనేక సమూహం అయి ఉన్నారు. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే చీకటి, మన బ్రతుకుల్లో చీకటి. యేసు ప్రభువుని నమ్మని వారందరూ బ్రతుకుల్లో చీకటే. ఎటువంటి చీకటి అయ్యాయి అంటే అంధకార సంబంధమైన చీకటి, నాశనానికి, నరకం తీసుకెళ్లే చీకటి, మరణానికి తీసుకెళ్లే చీకటి. ఈ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించాలి. మరణ ఛాయ గల దేశ నివాసులకు పునరుద్ధానము దొరకాలంటే యేసు ప్రభు పుట్టాలి.
అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలోనంట మనుషుల్ని ఒకటి వెంటాడుతుందంట. ఏంటది? మరణ భయము వెంటాడుతుంది మనుషులను. మరణ భయము రాత్రి పగలు. మనిషి దేనికి భయపడినోడు కూడా మరణానికి భయపడతారు. కానీ క్రీస్తు నమ్ముకున్న వారికి మరణ భయం ఉండదు. నేను ఎటు వెళ్తాను చచ్చిపోతే? యేసుప్రభువును నమ్ముకున్నా, బాప్తిసం పొందిన, క్రీస్తు యొక్క జననము నా హృదయంలో జరిగింది కదా, నేను చచ్చిపోతే నరకానికి పోను. సంతోషంగా చచ్చిపోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే యేసు ప్రభు యొక్క రక్తంలో వారి జన్మ కర్మ పాపాలు కడుక్కున్న వాళ్ళు మాత్రమే మరణములు సంతోషంగా ఎదుర్కొంటారు. మనకు మరణ భయం లేదు, ఎందుకంటే యేసుప్రభు పుట్టిన కనుక మనకు ఆ భయం తీసివేసి. అందుకే ఆయన పుట్టినప్పుడు దూతగారు అన్నారు, ఏమన్నా తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో భయపడకండి. ఏంటంటే స్టేట్మెంటు, భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏందయ్యా సువర్తమానము ప్రజలందరికీ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు అన్నవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు రీజన్ అడ్రస్ చేయకుండా యేసుప్రభు యొక్క జననం గురించి మనం మాట్లాడుకుంటే లాభం లేదు. యేసుప్రభు పుట్టిన కారణాలు ఏంటంటే చీకట్లో నడుస్తున్న ప్రజలకు వెలుగు ఇవ్వడానికి వచ్చినాడు. ఆ వెలుగును పొందుకోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్న లాభం లేదు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆయన పునరుద్ధానం అనే వెలుగు ఇవ్వడానికి వచ్చిండు. ఆయన మరణములను పాలివాడవ్వకుండా, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా దొరుకుతున్నటువంటి శక్తిని పొందుకోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా లాభం లేదు. ఇది మనకు అందిస్తున్నటువంటి సువార్త. కానీ ఆయన అంటున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టిన. శిశువు ఎక్కడ పుట్టాడు? వేర్ ఇస్ ద ప్లేస్? ఒక పశువుల పార్కులో ఆయన. అంటే యేసు ప్రభుల వారు మురికి బ్రతుకులు ఎవరైతే ఉన్నాయో, పాపముల చేత, అపరాధముల చేత, అంధకార సంబంధమైన క్రియల చేత నిత్యము పాప భీతితో బతుకుతున్నటువంటి మనుషులు, ఏ ఒక్కరి హృదయంలో చూసినా నీతి లేదు, న్యాయం లేదు, పరిశుద్ధత లేదు. ప్రతి ఒక్కరు వారి హృదయాన్ని జరుపుకున్నారు, మనసును జరుపుకున్నారు. దీవారాత్రములు కామాతురాలతో బ్రతుకుతూ ఉన్నారు, లైంగిక మనస్తత్వంతో బ్రతుకుతూ ఉన్నారు, లోకాశలతో బ్రతుకుతున్నారు. ఒక పశువుల పాక లాంటి స్థలాలు మనుషుల యొక్క హృదయాలు. ఎక్కడ మంచి లేదు. కానీ ఆ రోజు ఆ పశువుల పాకలో ఎంత దుర్గంధం ఉందో, అంత దుర్గంధం ఉన్నా ఆ పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడ్డ దేవుడు ఈరోజు మన జీవితంలో ఎంత దుర్గంధం ఉన్నా ఆయన పట్టించుకోడు. నీలో పుట్టడానికి ఇష్టపడతాను నువ్వు ఆహ్వానిస్తే. హల్లెలూయా. నా బ్రతుకు చాలా నీచమైన బ్రతుకు, ఎవరికి తెలియవద్దు నా పాపాలు అనుకుంటాడు మనిషి. నేను చేసిన తప్పులు ఎవరికి తెలియకపోతే బాగుండు అనుకుంటాడు ప్రతి ఒక్కరు. అటువంటి చరిత్ర ఉంటుంది. అది పశువుల పాకలాంటి చరిత్ర. ఎవరు ఈ లోకంలో తెలిస్తే ఎవరు మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కానీ యేసయ్య అన్ని తెలిసి వస్తానంటాడు ఆయన. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్స్ లవ్. యేసుక్రీస్తులో ఉన్నటువంటి తత్వం ఏంటంటే, నువ్వు పశువుల పాక లాంటి మనిషి అని తెలుసు, నీలో ఏ మంచి లేదని తెలుసు, ఆయన నీలో వచ్చి ఆయన పుట్టడానికి ఇష్టపడతాడు. మనం ఎందుకు పుట్టడానికి ఇష్టపడుతున్నాడంటే, మనం అందరం కూడా పశుతత్వం కలిగినటువంటి వారు. పశువుల పాకలో పుట్టిన కారణం ఏంటంటే, మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే, దావీదు అంటాడు, నేను మనిషిని నరుడను కానీ నేను పురుగును, నిశ్చయముగా నా వంటి పశుప్రాయుడు లేడని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో యాకే కుమారుడైనటువంటి ఆగర్ అంటాడు. నిశ్చయంగా నా వంటి పశుప్రాయుడు లేడు. ఈరోజు మనుషులందరూ పశువులండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని జరుగుతున్నాయి సంఘటన మనం చూస్తలేమా? పశుతత్వం కనిపిస్తలేదా? ఢిల్లీలో ఒక అమ్మాయి, నిర్భయ అనేటువంటి అమ్మాయిని, ఒక నిండు యవ్వన చిన్న వయసులో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి, పశువులు కాదు ఏ జంతువు అని అట్లా చేస్తున్నా. మొన్న ఒకడు 8 నెలల పాపం మీద గుండెలు పగిలిపోతే అటువంటి. మనిషా పశువా అంటే ప్రతి ఒక్కడు కూడా పశువే. ఈ పశువుల కొరకు యేసుప్రభు వచ్చాడు. ఆ పశువుల పాకలో పుట్టి ఆ రోజు ఒక పశువు వస్తే తినడానికి, నన్ను తిను, నీకు ఇక మేత కాదు, నేనే మీకు ఆహారం. యేసుప్రభు అన్నాడు, పశువు స్వభావం కలిగినటువంటి మనుషులారా నన్ను పూజించండి, నేను జీవాహారం. నన్ను భుజిస్తే తప్ప మీరు మంచిగా బ్రతకలేరు. నన్ను తినకపోతే మీలో ఆ పశుతత్వం పోదు. ఏలయనగా ఈరోజు దేవుని బిడ్డలారా, శిశువు పుట్టినటువంటి విషయం వాస్తవమే. ఆ శిశువు పశువులాంటి నీ హృదయంలో పుట్టి నీకెంత పరిమళాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఆ శిశువు పుట్టినటువంటి జన్మదినం జరుపుకుంటున్న మన జీవితంలో ఎంత వెలుగులు వెదజల్లుతున్నాం లోకానికి. ఆనాటి పశువుల పాకల నుంచి ప్రపంచానికి వెలుగొచ్చింది.
ఈరోజు నువ్వు ఒక పశువుల పాకలాంటి స్థితిలో ఉన్న నీ జీవితంలో యేసయ్య పుడితే ఎంతమందికి ఆ వెలుగు పెడుతుంది? నాలో ఈ పశువుల పాకలో క్రీస్తు పుట్టినాడండి. పశువుల పాకలాంటి మనస్తత్వం ఉన్న నా హృదయంలో క్రీస్తు పుట్టినాడు. ఇప్పుడు నాలో నుంచి వెలుగు లోకానికి వెళ్ళాలి. అందుకంటాడు మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. వాట్ ఈస్ దట్ లైట్? యువర్ క్యారెక్టర్, యువర్ పర్సనల్ లైఫ్. నీ ప్రక్రియ, నీ యొక్క ప్రవర్తన అనేది ఒక వెలుగుగా వెళ్ళాలి. దీని కొరకు జీవితమే పడుతుంది. నాలో నుంచి వెలుగు వెళ్ళడం ఏంటంటే 5 నిమిషాలు మంచిగా బ్రతకలేని మనస్తత్వం నాది. ఏ మంచి లేని వాడను. కానీ నీలో యేసయ్య ఉంటే వెలుగు అప్రయత్నంగా వెళ్ళిపోతుంది చీకటి గల మనుషులలోనికి. అందుకే అంటాడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనములో, లెమ్మో తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యు ఆర్ ద లైట్. ఒకప్పుడు అన్నాడు నేను లోకానికి వెలుగు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఎవరి హృదయాల్లో యేసు ప్రభు పుట్టినాడో, ఎవరి హృదయాల్లో నిజమైన క్రిస్మస్ జరిగిందో వారు వెలుగుగా ఉంటారు. ఆ ప్రాంతంలో చీకటి కార్యాలు జరగడానికి వీలు ఉండదు. ఎవడన్నా పాపం చేసినాడు వెలుగులో చేస్తాడా అండి? ఎవడన్నా వెలుగున్నప్పుడు చేయగలుగుతాడా? వెలుగున్నప్పుడు ఏమైనా మర్డర్ చేయగలుగుతాడా? వెలుగున్నప్పుడు ఏదైనా వ్యభిచారం చేయగలుగుతాడా? వెలుగున్నప్పుడు దొంగతనం చేయగలుగుతాడా? ఏ కార్యం, ఏ పాప కార్యం చేయాలన్నా మనకి చీకటి కావాలి. ఈరోజు నువ్వు వెలుగు, నువ్వు ఉన్నటువంటి ఏరియాలో ఏ పాపం జరగడానికి వీళ్ళదు. అమ్మ ఇక్కడ యేసయ్య బిడ్డలు మనం తప్పు చేయకూడదు. 1వ శతాబ్దంలో ఈ క్రియ జరిగింది. పేతురు, యోహాను, ఆదిమ అపోస్తలులు విద్య లేని పామరులు, కానీ వారిని చూసిన ప్రతి వానికి భయము కలిగిందంట. అరే కలెక్టర్లు, సద్దుకాయలు యేసు ప్రభు యొక్క శిష్యులను చూసి భయపడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు మనం ఇక్కడ తప్పు చేయొద్దు. ఎందుకు తెలుసా? తప్పు చేస్తే అననీయ సభ్యురాలు పడి చచ్చిపోతాం మనం. పేతురు ముందు తప్పు చేసినందుకే కదా వాళ్ళిద్దరు పడి చచ్చిపోయారు. ఈరోజు మన ముందు కూడా తప్పు చేసినప్పుడు చచ్చిపోవాలి. అంత వెలుగు మన నుంచి, అంత ప్రభావం మన నుంచి లోకంలోనికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మురికి బ్రతుకులైనటువంటి మన బ్రతుకులు వెలుగుమయం క్రీస్తు యేసుండు. వెలుగుకు సాక్షులుగా, క్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతకాలి. మళ్ళీ మనలో చీకటి కార్యాలు జరగొద్దు. మన బిడ్డలు మళ్ళా లోక సంబంధ వ్యవహారాల్లో పట్టబడితే క్రీస్తుకు అవమానం అవుతుంది. మిమ్మల్ని బట్టియే కదా అంటాడు. అందుకే ఇప్పుడు నేనేదో తప్పు చేస్తే నాకు కదా అవమానం, నా ప్రభువుకు అవమానం వస్తుంది అనుకోవాలి. నీవు వెలుగుగా జీవించాల్సిన నా జీవితంలో చీకటి కార్యాలు జరగకూడదు. క్రిస్మస్ అంటే దేవుని బిడ్డలారా, మనం ప్రతి సంవత్సరం కేకులు కట్ చేసుకొని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకొని పోతుంది. నీ బ్రతుకంతా అనేకులకు సంతోషకరంగా ఉండాలి. హల్లెలూయా. నీ బ్రతుకు నీ కుటుంబానికి సంతోషకరంగా ఉండాలి. నీ బ్రతుకు నీ తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉండాలి. నీ బ్రతుకు నీ భర్తకు సంతోషకరంగా ఉండాలి. నీ బ్రతుకు నీ భార్యకు, నీ పిల్లలకు సంతోషకరంగా ఉండాలి. నీ బ్రతుకు నీ ఇరుగు పొరుగు వారికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఎవ్రీడే ఉండాలి అది. ఏలయనగా మనకు శిశువు ఎందుకు పుట్టాడండి? నీకు వెలిగివ్వడానికి పుట్టిండు. నిన్ను మంచి పనులు చేయడానికి పుట్టిండు. నిన్ను పరిశుద్ధం చేయడానికి పుట్టిండు. నిన్ను లోకానికి వెలుగుగా మార్చడానికి పుట్టిండు. చీకటి గల మన హృదయాలలో వెలిగించి దీపంగా ఉండడానికి పుట్టిండు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యేసు ప్రభు పుట్టిన ఉద్దేశమే ఈరోజు మన ద్వారా మరలా ఈరోజు మీరున్నారు నా ప్రతినిధులుగా భూమి మీద అంటాడు. ఫిలిప్పీలకు అంటాడు 2వ అధ్యాయం 16వ వచనంలో, మీరు లోకానికి ఏమైనారు తెలుసా? మీరు అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. ఎట్టి జనము మధ్య? వక్ర జనము మధ్య, మూర్ఖ జనము మధ్య, చీకటి ప్రజల మధ్య, చీకటి ఆవరించిన లోకంలో మీరు నాకు వెలుగుగా ఉన్నారు. యు ఆర్ ద లైట్. ఎంతమందికి ఈరోజు మనం వెలుగు ప్రకాశిస్తున్నాం? మన వెలుగులో ఎంతమంది జీవించగలుగుతున్నారు? నీ వెలుగులో కొందరు, నీ ద్వారా కొంత రక్షణలోకి రావాలి. నీ ద్వారా కొంతమంది పాపాన్ని అసహించుకోవాలి. ముందు నువ్వు నీలో ఉన్న పాపని ఏమని చంపుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్నాడు, ఈ పశువుల పాకలో క్రీస్తున్నాడు. నేను మళ్ళా తప్పులు చేస్తే ఆయన బాధపడతాడు అనుకోవాలి నువ్వు. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటాడు దేవుని బిడ్డలారా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు మన అందరి హృదయాల్లో పుట్టిండు. ఈరోజు ఆ పుట్టినటువంటి శిశువు మన హృదయంలో ఉన్నటువంటి శిశువును మనం బాధ పెట్టేవారిగా బ్రతకొద్దు, సంతోష పెట్టేవారిగా బ్రతకాలి. అనేకులు ఈరోజు క్రీస్తును గాయపరుస్తున్న వారు ఉన్నారు దేవుని బిడ్డలారా. పండుగల పేరు మీద త్రాగుడు, తినుడు. లేదా ఎంతమంది, ఎన్ని చర్చలు లేవు ఈరోజు. క్రిస్మస్ కూడా మంచి, అరే పండుగ సందర్భంగా ఏతం ప్రమాణం అంటారు, తాగుతారు, తొందరగా అందరూ డ్యాన్సులు చేస్తారు. క్రీస్తు సంతోషపడతాడా వారిని బట్టి? పండుగ సందర్భంగా క్రీస్తును మర్చిపోయి పై వేషాల మీద దృష్టి పెట్టి
పండుగల మీద దృష్టి పెట్టి ఇళ్లకు సున్నాలు వేయడము, మంచి మంచి వస్త్రాలు ధరించుకొని వస్త్రాల గురించి మాట్లాడుకోవడము, అదే పండుగ అయిపోయింది ఈరోజు జనానికి. కానీ ఈ సంవత్సరం అంతా నాలో ఉన్న క్రీస్తు సంతోషపడ్డాడని అని చెప్పేవారు లేరు. నీ చీర బాగుందా నీవే సంతోషిస్తుంది, నీ చీర బాగుందా నీవే సంతోషిస్తుంది. నీ డ్రెస్ బాగుంది బ్రదర్ అని నిన్న సంతోషిస్తాడు, నీ డ్రెస్ బాగుంది బ్రదర్. అరే మన లోపల ఉన్న ప్రభు ఎంత సంతోషిస్తున్నా చెప్పుకుంటున్నావా? చెప్పగలుగుతారా ఒక్కరైనా? ఈ సంవత్సరం అంతా నాలో ఉన్న ప్రభు సంతోషపడ్డాడండి నా బ్రతుకు ద్వారా. హౌ మెనీ ఆర్ యూ రెడీ టు సే దట్ స్టేట్మెంట్? నేనున్నానని చెప్పగలిగిన రోజు లోకానికి నీవు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో క్రిస్మస్ జరగాలి. ఈరోజు లోకానికి వెలుగుగా, ఈరోజు నిన్ను సాక్షిగా దేవుడు పెట్టాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చీకటి గల జనుల కొరకు క్రీస్తు పుట్టినట్లుగా, మరణ ఛాయ గల దేశ నివాసుల కొరకు క్రీస్తు జన్మించినట్లుగా, ఈరోజు నిన్ను కూడా దేవుడు అందుకొరకే పుట్టించినాడు తన యొక్క సంఘంలో. నువ్వు అందుకొరకే తిరిగి క్రీస్తులో జన్మించగలిగినావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు వెలుగా జీవించకుండా ఈరోజు నీ ద్వారా ఏమాత్రం వెలుగు, కొంతమంది గురించి అంటాడు ఆకారానికి వెలుగా కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం మరి 13-14 వచనాలు అంటాడు, మీరు లోకానికి వెలుగా ఉన్నారు కానీ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు కానీ ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును? ఆకారానికి ఉప్పుగా ఉందనుకో, నాకు చూస్తే ఉప్పు లేదనుకో, వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ దట్ సాల్ట్? ఆకారానికి బల్బుగా ఉంటాయి కొన్ని బల్బులు, లోపల ఫిలమెంట్ ఉండదు. ఆ బల్బు పడుతుందా, వెలిగిస్తుందా అండి? ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ ఆకారానికి క్రిస్టియన్స్, దెర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ దేర్ లైఫ్. వాక్య జ్ఞానం ఉండదు, పరిశుద్ధత ఉండదు, స్వార్థ పట్ల భారం ఉండదు, రోషం ఉండదు ప్రభు కొరకు జీవించాలని. ఆకారానికి మనం క్రిస్టియన్ లేకపోతే నేర్చుకుంటారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిగరెట్ లైఫ్ మాత్రం చీకటి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆకారానికి బల్బులు, లోపల మాత్రం ఫిలమెంట్ లేని బల్బులుగా ఉన్నారు. మనం అట్లా ఉండదు. ఈరోజు దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు ఉండేనంటాడు. అందుకే లోకంలో అది మనుషులను వెలిగిస్తూ వెళ్ళింది అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆయనలో వెలుగు ఉండేది. ఈరోజు మనలో వెలుగు ఉండాలి. ఆ వెలుగు అందరిని వెలిగిస్తూ వెళ్ళాలి. హల్లెలూయా! అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరణ ఛాయ గల ప్రజల మధ్య మనం ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు ఎందరో ఉన్నారు. ఈరోజు ఎంతమందిని బ్రతికించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు? చీకట్లో నడుస్తున్న జనంలోకి ఎంతమందికి వెలిగించేవాడిగా నువ్వు ఉన్నావు? ప్రశ్నించుకుందాం. లేకపోతే ఇక నుండి అయినా ప్రభువా నన్ను ఒక వెలుగుగా, ఒక జ్యోతి వలె మీరు ప్రకాశింపచేయండి. దానియేలు 12:3 అంటాడు, బుద్ధిమంతుడైతే ఆకాశం అందున్న జ్యోతిని పోలి ఉంటాడు. మనమే ఆ జ్యోతులం కావాలి. హల్లెలూయా! చాలా మంది లోకంలో రెబల్ స్టార్ అని పెట్టుకుంటారు. వాడు ఎవరికి స్టారో తెలియదు. రెబల్ స్టారు, పవర్ స్టారు, ఇంకేంది మెగా స్టారు, సూపర్ స్టారు, రియల్ స్టార్ అంట. అసలు స్టార్లో మనం. హల్లెలూయా! అసలు స్టార్ ఎవరండి? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారే అసలు స్టార్. హల్లెలూయా! సో ఈరోజు మనం ఆ వెలుగును ప్రకాశింపజేయాలి లోకంలో. నన్ను ఒక స్టార్గా చేయండి తండ్రి. నాకు రెబల్ స్టార్ వద్దు, నాకు పవర్ స్టార్ వద్దు, నాకు రియల్ స్టార్ వద్దు. నేను యేసయ్య స్టార్ని కావాలి. హల్లెలూయా! నేను క్రీస్తు స్టార్ని కావాలి. నేను అనేకులకు, చీకట్లో ఉన్న ప్రజలకు వెలిగించే స్టార్ని కావాలి. నరకాన్ని తప్పించే స్టార్ని కావాలి. రేపు యుగయుగాలు నిన్ను మర్చిపోడు వాడు. నరకం తప్పించబడితే నీ ద్వారా స్వార్థ. ఎంత ఘోరమైన ప్రమాదం తప్పించావు చెల్లి, ఎంత ఘోరమైన ప్రమాదం తప్పించావన్నా నీకు రుణపడి ఉంటా అంటాడు. రేపు విశ్వమంతా మన పక్కలో ఉన్నాడు. రేపు నరకంలో పడితే వాడు యుగయుగాన్ని నేను దూషిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి నా పక్కలో ఉంది, నాకు స్వార్థ చెప్పలేకపోయింది, ఎంత అన్యాయం చేసేదా, నాకు తీరని లోటు అది, మానని వేదన. యుగయుగాలు ఆమె నరకంలో పడ్డ బాధ కంటే నిన్ను దూషిస్తూ ఉంటుంది ఆ బాధను. అందుకే మన చుట్టుముట్టిన వారు ఎవరు నరకానికి వెళ్ళొద్దు. మన శయశక్తిలో స్వార్థ ప్రకటించాలి. మనము జాగ్రత్తగా ఉందాం, మనం మా రక్షణను కాపాడుకుందాం. మన చుట్టుముట్టిన వారికి అసలైన క్రిస్మస్ ఆనందాన్ని పంచేవారిగా, సువార్తను పంచేవారిగా, ఆ క్రీస్తును ప్రకటించేవారిగా. ప్రభువైన క్రీస్తున్న విశ్వాసం ఉంచకపోతే నా చెల్లి, నా తమ్ముడా, నీకు నరకమే కదా చెప్పగలగాలి. ఎవడేమంటారండి? ఇప్పుడు రోడ్డు కొంటప్పుడు బండి మీద వెళ్తున్నాడు, బండికి స్టాండ్ తీసుకోండి. చెప్పమా బ్రదర్, బండికి స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఏదైనా స్పీడ్ బ్రేకర్ వస్తే నువ్వు బండి చచ్చిపోతావు. ఆయన వాడు ఎవడో మనోడని చూడం, వాడు మన కూలపడని చూడడం. ఏం చేస్తాం? స్టాండ్ తీసుకుంటాం ఇమీడియట్గా. అది మన నైతిక బాధ్యత. క్రీస్తు నమ్మకం చెప్పుకుంటే మన నైతిక బాధ్యతగా మనం చెప్పాలి. అంతే. చెప్పకుండా ఉంటున్నామంటే చచ్చిపోరా భయం చెప్తున్నాం ఇండైరెక్ట్గా వానికి.
ఆ తప్పు చేయొద్దు, ఆ పొరపాటు చేయొద్దు. మన వంతు మనం స్వార్థ పట్ల భారము కలిగి వెలిగే వారిగా ఉందాం. నన్ను ఇంకా వెలిగించండి, మండించండి ప్రభువా, నీ కొరకు వెలగాలి, నేను వేరే వాటి కొరకు కాదు. నేను పాపం చేయడానికి వెలగొద్దు, లోకాశల కొరకు వెలగొద్దు. అక్కడ ఆగిపోయిన వ్యక్తిగా ఉండాలి నేను. నాకు లోకాశలు సచ్చితే క్రీస్తు సిలువలో అనాలి, కానీ క్రీస్తు కొరకు మాత్రం వెలగాలి. పాపం అనేది ఎదురైనప్పుడు నీలో పశువుల పాకనే కనబడాలి, కానీ క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఆ పశువుల పాకలో పుట్టిన క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. నేను పశువుల పాక అనుకున్నప్పుడు నన్ను చూసి ఎవరైనా టెంప్ట్ అవుతారా? నేను ఒక అందగా అనుకున్నప్పుడు టెంప్ట్ అవుతాను. నేను చాలా జ్ఞానవంతురాలను అనుకున్నప్పుడు, నేను చాలా అందగతిని అనుకున్నప్పుడు అవతల వ్యక్తి టెంప్ట్ అవుతారు. నేను వేస్ట్గా నేను నాకు ఎవరు చూస్తారు అనుకుంటే ఎవరు టెంప్ట్ కాదు. డిపెండ్ అపాన్ యువర్ సెల్ఫ్. పాపం అనే ఇష్యూ వచ్చినప్పుడు అయ్యో నేను పశువుల పాక లాంటి బ్రతుకు, నాకంత సీన్ ఇక్కడిది. కానీ ప్రభు కొరకు బ్రతకాలనుకున్నప్పుడు మాత్రం నాలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. అందుకే నేనేమై ఉన్నాను, నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఒకప్పుడు పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఎటువంటి బ్రతుకు చెప్పలేం పౌలుది. కానీ ఇప్పుడు అంటున్నాడు, బ్రతుకువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దట్ ఈస్ ద టెస్ట్ మనీ అబౌట్ పవర్ ఇన్ హిస్ లైఫ్. ఈరోజు నీలో నాలో అటువంటి సాక్షిగా ప్రభు కొరకు బ్రతకడానికి కంకణం కట్టుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవా, ఈ క్రిస్మస్ సమయంలో మీరు పుట్టిన ఉద్దేశం, నన్ను వెలిగించడానికి పుట్టినారు, నాకు మరణ భయం తీసేయడానికి పుట్టినారు. నేను ఇతరులకు వెలిగించాలి, ఇతరులలో ఉన్నటువంటి మరణ భయాన్ని తొలగించాలి. అటు అభిషేకము, అటు జ్ఞానము నాకు దయచేయండి అని మనమందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈరోజు క్రిస్మస్ అంటే కేవలం ఆనందానికి పరిమితం అయిపోయింది, కానీ ఈరోజు క్రిస్మస్ అంటే చీకట్లో ఉన్న వారికి వెలుగులకు నడిపించేదనే విషయాన్ని, ఈరోజు క్రిస్మస్ అంటే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద పునరుద్ధానం అనే వెలుగు వెళ్ళాలనేటటువంటి సత్యాన్ని, అదే అసలైన క్రిస్మస్ అని మాతో మాట్లాడినారు తండ్రి. ఈరోజు మేము అటువంటి క్రిస్మస్లు జరిపే వారికి ఉండాలి.